సార్ ఇది షర్మిల గారి విషయం గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎవరో నేషనల్ రిపోర్టర్ అడగడం జరిగింది షర్మిల గారి గురించి. సో, షర్మిల గారు కూడా ఇలా పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలా ఉన్నారు గదా! అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా? లేనా? అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. సో, జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే మీకేమనిపించింది సార్? నిజమే. ఇప్పుడు 2019లో, 14లోనూ 100 కన్నా తక్కువ పర్సెంటేజ్ వచ్చింది కాంగ్రెస్‌కి. 100 కూడా 1.33 వస్తే వీళ్ళకి 1.25 ఎంతొచ్చింది కాంగ్రెస్‌కి. అంటే ఖచ్చితంగా ఘోర పరాభవమే. ఒక్క సీటు కూడా లేదు. ఈ రోజుకి లేదు. విడిపోయిన తర్వాత ఇది మూడోసారి ఎలక్షన్స్ అవ్వడం. 14, 19, 24. ఇప్పటికీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ నిజంగా జీరో అయిపోయిందనే చెప్పాలి. కానీ షర్మిల గారు పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాస్త మొగ్గ తొడిగిందది. మొగ్గ తొడిగిందంటే సీట్లు వచ్చేసాయని కాదు. పర్వాలేదు అనిపించింది. ఒకప్పుడు కాంగ్రెసే కదా ఈయన కూడా. మరి అదే కాంగ్రెస్కి ఆయనకి కెరియర్ స్టార్టింగ్లో భిక్ష పెట్టింది ఏ పార్టీ? కాంగ్రెసే కదా. కాంగ్రెస్తోనే కదా ఎంపీగా 2 సార్లు గెలిచారు. అవునా? మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదొక పార్టీయా ఉందా అని తోలనాడినట్టు మాట్లాడితే ఏం చెప్తాం? ఇప్పుడు అది కూడా షర్మిల గారు ఎవరో కాదు, స్వయాన చెల్లి. ఆ టాపిక్ వద్దన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. సో ఎంతో కొంత అసలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆయన వచ్చాడు కదా. రాజశేఖర రెడ్డి బిడ్డగా వచ్చినప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారిని 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రకటించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీయే కదా. అంటే లోపల ఏమున్నాయి, ఏం రాజకీయాలు జరిగాయి పక్కన పెడితే 2004లో, 2009లో 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఈయనకి వస్తాదేమో అనుకున్నారు. ఈయన సంతకాలు కూడా సేకరించారని రకరకాల వార్తలు ఉన్నాయి. శవాన్ని పెట్టుకునే రాజకీయాలు నడిపారని చెప్పి విమర్శకులు విమర్శించారు. ఇవన్నీ జరిగాయి. అవన్నీ పక్కన పెడితే మరి అదే కాంగ్రెస్ పార్టీయే కదా మీకు అక్షరాభ్యాసం చేపించింది రాజకీయాల్లో. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అదొక పార్టీ అయినా విడిచిపెట్టండి అంటే ఏం మాట్లాడతాం? సో దానికి మళ్ళీ షర్మిల గారిని ఎందుకు ఎన్నుకున్నారు కాంగ్రెస్ అధిష్టానం? రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈమె వెళ్తే ఆమె మేనరిజం, ఆమె బాడీ లాంగ్వేజ్ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని తలపించేలాగుంది. ఆమె సొంతంగా పేపర్ చూడకుండా మాట్లాడగలుగుతుంది. ఇది అండర్లైన్ మ్యాటర్. పేపర్ చూడకుండా మాట్లాడగలుగుతుంది. సో ఈమెకి ఇస్తే మరలా కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది అనే ఆశతో ఇచ్చారు. బతికిందనే చెప్పొచ్చు. మరి అలాగైతే పవన్ కళ్యాణ్ గారికి ఏముందండి? అవును సార్. 14 ముందే పార్టీ పెడితే 14లో పోటీ చేయలేదు. 19లో పోటీ చేసిన ఘోర పరాభవం. ఇప్పుడు 100% స్ట్రైకింగ్ రేట్. ఏమో షర్మిల గారు 2029కి కనీసం ఒక 10-20 సీట్లు గెలుచుకుంటారేమో. ఎవరు చెప్పగలరు? రాజకీయాల్లో ఏది వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాడలు అవుతాయి. ఏదైనా జరగచ్చు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.